హాయ్ ప్రో కబడ్డీ ఫ్యాన్స్. గత 5 సీజన్లతో పోల్చుకుంటే మన తెలుగు టైటన్స్ టీం ఈ సీజన్లో చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది. ఈ సీజన్లో మన తెలుగు టైటన్స్ టీం ప్లే ఆఫ్స్కి చేరుకుంటుందని అనుకున్నాం. కానీ ఎక్కడో జరిగిన చిన్న తప్పుల వల్ల మన తెలుగు టైటన్స్ టీం ప్లే ఆఫ్స్కి చేరుకోలేకపోయింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుందామంటే, ఈ ప్రో కబడ్డీ సీజన్ 11లో మన తెలుగు టైటన్స్ టీం ప్లే ఆఫ్స్కి చేరుకోవడానికి కారణం ఏమిటి అనేది క్లియర్ కట్గా పాయింట్ టు పాయింట్ తెలుసుకుందాం. అండ్ ఈ విషయాలతో పాటుగా ప్రో కబడ్డీ సీజన్ 11లో ప్లే ఆఫ్స్కు చేరుకున్న టీమ్స్ ఏవి, అండ్ ప్రో కబడ్డీ సీజన్ 11లో ప్లే ఆఫ్స్ షెడ్యూల్ ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియోలో మీరు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అసలు పాయింట్లోకి వస్తే, ముందుగా మన తెలుగు టైటన్స్ టీం ప్లే ఆఫ్స్కి చేరుకోవడానికి మెయిన్ రీజన్ ఏమిటంటే, ప్రో కబడ్డీ సీజన్ 11లో పవన్ కుమార్ శరవత్ మన తెలుగు టైటన్స్ టీంలో అన్ని మ్యాచ్లు అందుబాటులో లేకపోవడం. ఈ ప్రో కబడ్డీ సీజన్ 11లో పవన్ కుమార్ శరవత్ స్టార్టింగ్లో కేవలం 6 మ్యాచ్ల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాడు. యూపీ యోధాస్తో జరిగిన మ్యాచ్లో పవన్ కుమార్ శరవత్కి ఇంజురీ కావడం జరిగింది. అప్పటి నుంచి పవన్ కుమార్ శరవత్ మ్యాచెస్కి దూరంగా ఉన్నాడు. పవన్ కుమార్ శరవత్ ఎప్పుడైతే ఇంజురీ అయ్యే టీం నుంచి బయటకు వెళ్ళాడో అప్పటి నుంచి విజయ్ మాలిక్ కెప్టెన్సీ చేశాడు. విజయ్ మాలిక్ కెప్టెన్సీలో మన తెలుగు టైటన్స్ టీం విజయవంతంగా విజయాలను సాధించింది. కానీ కొన్ని మ్యాచెస్ అనేవి విజయ్ మాలిక్ కెప్టెన్సీ ఓడిపోయినప్పుడు పవన్ కుమార్ శరవత్ టీంలో ఉంటే ఆ మ్యాచ్ ఖచ్చితంగా గెలిపించేవాడు అనే ఫీలింగ్ అయితే కలిగింది. అలాంటి సమయంలో పవన్ కుమార్ శరవత్ కనుక టీంలో కనుక ఉంటే ఖచ్చితంగా మన తెలుగు టైటన్స్ టీంని గెలిపించి ప్లే ఆఫ్స్కి చేర్చి ఉండేవాడు. పవన్ కుమార్ శరవత్ టీంలో లేకపోవడం వల్ల మన తెలుగు టైటన్స్ టీం ప్లే ఆఫ్స్కి చేరలేకపోయింది అనే దానిపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, మన తెలుగు టైటన్స్ యొక్క రైట్ కార్నర్ డిఫెన్స్. ఈ ప్రో కబడ్డీ సీజన్ 11లో మన తెలుగు టైటన్స్ రైట్ కార్నర్ డిఫెండర్గా కిషన్ దుల్ మాత్రం సీజన్ స్టార్టింగ్లో 1-2 మ్యాచ్ల్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ని టీంకి అందించాడు. ఆ తర్వాత జరిగిన మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో తన నుంచి ఎక్స్పెక్ట్ చేసినంత పర్ఫార్మెన్స్ అయితే టీంకి అందించలేకపోయాడు. రాను కిషన్ దుల్ తన పర్ఫార్మెన్స్ కోల్పోతూ వచ్చాడు. అందువలన తనని కొన్ని మ్యాచ్ల్లో సబ్స్టిట్యూట్ చేశారు అండ్ కొన్ని మ్యాచ్ల్లో బెంచ్ మీద పెట్టేశారు. అతని ప్లేస్లో శంకర్ గడేని సబ్స్టిట్యూట్గా తీసుకొచ్చారు. శంకర్ గడే కూడా కిషన్ దుల్లానే 1-2 మ్యాచ్ల్లో మాత్రమే పర్ఫార్మెన్స్ చేయగలిగాడు. ఇంకా పోను తను కూడా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయలేకపోయాడు. ఈ సీజన్లో మన తెలుగు టైటన్స్ టీం ప్లే ఆఫ్స్కి చేరుకోపోవడానికి ఈ రైట్ కార్నర్ డిఫెన్స్ ఏదైతే ఉందో కన్సిస్టెంట్గా ఆడలేకపోవడం అనేది కూడా ఒక కారణం. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, మన తెలుగు టైటన్స్ యొక్క కవర్ డిఫెన్స్. మన తెలుగు టైటన్స్ యొక్క కవర్ డిఫెండర్స్ అయినటువంటి సాగర్ రావల్ అండ్ అజిత్ పవార్ లాస్ట్ సీజన్లో పర్ఫార్మెన్స్ కంటే కూడా ఈ సీజన్లో చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. కానీ ఇద్దరు డిఫెండర్లు కూడా కన్సిస్టెన్స్గా లాస్ట్ వరకు మెయింటైన్ చేయలేకపోయారు. ఈ ఇద్దరు కవర్ డిఫెండర్స్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ మ్యాచ్ వరకు కూడా కన్సిస్టెన్స్గా పర్ఫార్మెన్స్ చేయగలిగి ఉంటే మన తెలుగు టైటన్స్ టీం ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి చేరుకొని ఉండేది. సో ఇవన్నమాట మన తెలుగు టైటన్స్ టీం ప్లే ఆఫ్స్కి చేరుకోవడానికి మెయిన్ రీజన్స్ అయితే. ఇంకా మన తెలుగు టైటన్స్ రేటింగ్ విషయానికి వస్తే, గత 5 సీజన్లతో పోల్చుకుంటే ఈ సీజన్లో మన తెలుగు టైటన్స్ యొక్క రేటింగ్ యూనిట్ అనేది చాలా స్ట్రాంగ్గా నిలకడగా రాణించారు. పవన్ కుమార్ శరవత్, విజయ్ మాలిక్, ఆశీష్ నర్వాల్ వీళ్ళు ముగ్గురు అయితే ఈ సీజన్లో మన తెలుగు టైటన్స్ టీంకి చాలా కీలకంగా మారారు. ఈ సీజన్లో మన తెలుగు టైటన్స్ రైడర్స్ అండ్ డిఫెండర్స్ చాలా కష్టపడి ఆడారు. కానీ బ్యాడ్ లక్ అనమాట ప్లే ఆఫ్స్కి చేరకపోవడం అనేది. ప్లే ఆఫ్స్ కనుక చేరి ఉంటే మన తెలుగు టైటన్స్ టీం ఖచ్చితంగా ఈ సీజన్లో ట్రోఫీని సాధించి ఉండేది. సో నెక్స్ట్ సీజన్లో ఈ సీజన్ చేసినటువంటి తప్పులను రికవర్ చేసుకుంటూ కమ్బ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఎనీవేస్, ఈ సీజన్లో మన తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరికీ కూడా మన టీం మంచి ఎంటర్టైన్మెంట్ అయితే మనందరికీ అందించింది. అండ్ ఇప్పుడు మనం ప్రో కబడ్డీ సీజన్ 11లో ప్లే ఆఫ్స్కి చేరుకున్న టాప్ 6 టీమ్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కి హర్యానా స్టీలర్స్ టీం అయితే క్వాలిఫై అవడం జరిగింది. ఈ సీజన్లో హర్యానా స్టీలర్స్ టీం 22 మ్యాచ్లు ఆడితే 16 మ్యాచ్లు గెలిచింది, 6 మ్యాచ్ ఓడిపోయింది. ప్రో కబడ్డీ సీజన్ 11లో సెకండ్ క్వాలిఫై అయిన టీం డబల్ఏకేసి 22 మ్యాచ్లు ఆడితే 11 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్ ఓడిపోయింది, 4 మ్యాచ్ టైగా ముగించుకొని ప్లే ఆఫ్స్కి అయితే క్వాలిఫై అవడం జరిగింది. అండ్ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిన మూడో టీం వచ్చేసి యూపీ యోధాస్ 22 మ్యాచ్లు ఆడితే 13 మ్యాచ్లు గెలిచింది, 6 మ్యాచ్ ఓడిపోయింది, 3 మ్యాచ్ టైగా ముగించుకొని ప్లే ఆఫ్స్కి అయితే క్వాలిఫై అవడం జరిగింది. అండ్ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిన 4వ టీం వచ్చేసి పాట్నా పైరేట్స్ టీం. ఈ సీజన్లో మొత్తం 22 మ్యాచ్లు ఆడితే 13 మ్యాచ్లు గెలిచింది, 7 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్ టైగా ముగించుకొని పాట్నా పైరేట్స్ టీం ప్లే ఆఫ్స్కి అయితే క్వాలిఫై అవడం జరిగింది. అండ్ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిన 5వ టీం వచ్చేసి ముంబా. ఈ సీజన్లో 22 మ్యాచ్లు ఆడితే 12 మ్యాచ్లు గెలిచింది, 8 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్ టైగా ముగించుకొని ముంబా టీం ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవడం జరిగింది. అండ్ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిన 6వ టీం వచ్చేసి జైపూర్ పింక్ ప్యాంథర్స్. ఈ సీజన్లో 22 మ్యాచ్లు ఆడితే 12 మ్యాచ్లు గెలిచింది, 8 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్ టైగా ముగించుకొని జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం కూడా ప్లే ఆఫ్స్కి చేరుకుంది.
ఈ 6 టీంలు అయితే ఈ ప్రో కబడ్డీ సీజన్ 11లో ప్లే ఆఫ్స్కి చేరుకోవడం జరిగింది. ప్రో కబడ్డీ సీజన్ 11లో ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిన ఈ 6 టీంలకు మ్యాచెస్ ఏ విధంగా ఉంటాయంటే, ముందుగా ఎలిమినేటర్ మొదటి మ్యాచ్, ఎలిమినేటర్ సెకండ్ మ్యాచ్ అయితే ఉండబోతుంది. ఈ మ్యాచెస్ తర్వాత సెమీఫైనల్ మొదటి మ్యాచ్, సెమీఫైనల్ సెకండ్ మ్యాచ్ అయితే ఉండబోతుంది. ఈ సెమీఫైనల్లో ఏ టీమ్స్ అయితే గెలిచాయో ఆ టీమ్స్ అనేవి ఫైనల్స్కు చేరుకుంటాయి. ప్రో కబడ్డీ సీజన్ 11లో టాప్ 2 ప్లేస్ ఏ టీమ్స్ అయితే ఉన్నాయో అవి నేరుగా సెమీఫైనల్స్కి అయితే చేరుకున్నాయి. పాయింట్స్ టేబుల్లో మొదటి ప్లేస్లో ఉన్నటువంటి హర్యానా స్టీలర్స్ టీం నేరుగా సెమీఫైనల్ 1కు చేరుకుంది. పాయింట్స్ టేబుల్లో సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి దబన్ ఎలికేస్ టీం నేరుగా సెమీఫైనల్ 2కు చేరుకుంది. ఈ 2 టీమ్స్ అయితే ఎలిమినేటర్ మ్యాచెస్ అనేవి ఆడవలసిన అవసరం లేదు. అండ్ రిమైనింగ్ ఉన్నటువంటి 4 టీంలు అయితే ఎలిమినేటర్ మ్యాచెస్ అనేవి ఆడవలసి ఉంటుంది. ఈ ఎలిమినేటర్ మ్యాచెస్లో ఏ టీమ్స్ అయితే ఓడిపోతాయో డిస్క్వాలిఫై అయితే అయిపోవడం జరుగుతుంది. ఎలిమినేటర్ మొదటి మ్యాచ్ వచ్చేసి యూపీ బ్రదర్స్ వర్సెస్ జైపూర్ పింక్ పంథర్స్ మధ్య జరగబోతుంది. అండ్ ఎలిమినేటర్ సెకండ్ మ్యాచ్ వచ్చేసి పాట్నా పైరట్స్ వర్సెస్ యూ ముంబా మధ్య జరగబోతుంది. ఎలిమినేటర్ 1లో ఏ టీం అయితే గెలుస్తుందో ఆ టీం అనేది హర్యానా స్టీలర్స్ టీం తోటి సెమీఫైనల్ 1 ఆడబోతుంది. అండ్ ఎలిమినేటర్ 2లో ఏ టీం అయితే గెలుస్తుందో ఆ టీం అనేది సెమీఫైనల్ 2లో దబన్ ఎలికేస్ టీం తోటి ఆడబోతుంది. ఆ తర్వాత సెమీఫైనల్ 1లో ఏ టీం అయితే గెలుస్తుందో ఆ టీం అనేది ఫైనల్కు చేరుకుంటుంది. అండ్ నెక్స్ట్ సెమీఫైనల్ 2లో ఏ టీం అయితే గెలుస్తుందో ఆ టీం అనేది ఫైనల్కు చేరుకుంటుంది. డిసెంబర్ 29న అయితే ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. సో ఇదనమాట ప్లే ఆఫ్స్ చేరుకున్న టాప్ 6 టీమ్స్ అండ్ ప్లే ఆఫ్స్ యొక్క షెడ్యూల్ అనేది. సో ఈ ప్రో కబడ్డీ సీజన్ 11లో ఏ టీమ్స్ విన్నర్ అవుతారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి లైక్ చేయండి. మీ కబడ్డీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇలానే మీరు డైలీ స్పోర్ట్స్ అప్డేట్స్ అనేవి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ తనలో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే గైస్.